సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనము డిఫెన్స్ స్టాక్స్కి సంబంధించి ఒక మంచి న్యూస్ వచ్చింది. గవర్నమెంట్ 50,000 దాదాపు 40,000 crores ఆర్డర్స్ అనేది అక్యుములేట్ చేశారు. ఎమర్జెన్సీ కంటింజెన్సీ ఫండ్ కింద ఈ డిఫెన్స్ స్టాక్స్కి కావాలి అని అది ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. సో ఈ పాయింట్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్కి ఏ రకంగా బెనిఫిట్ వచ్చింది, అసలు ఏ కంపెనీలు ఉన్నాయి, వాటికి ఆర్డర్ బుక్ ఎంత ఉంది అనేది మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తాను. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మిమ్మల్ని కొనమని ఏమి రికమెండ్ చేయట్లేదు. సో ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో ఫస్ట్ తీసుకుంటే పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. దీనిలో ఏంటంటే రెవెన్యూ వచ్చి 364 crores ఉంది, నెట్ ప్రాఫిట్ వచ్చి 61 crores ఈ కంపెనీకి. ఇప్పుడు ఆర్డర్ బుక్ అయితే 900 crore ఆర్డర్ బుక్ దీనికి వచ్చింది, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. దాని తర్వాత డేటా ప్యాటర్న్కి వచ్చి ఇప్పుడు ఇది రెవెన్యూ వచ్చి 700 crores రెవెన్యూ దీనిది. దీని ప్రాఫిట్ వచ్చి నెట్ ప్రాఫిట్ 221 crores ఉంది. దీని ఆర్డర్ బుక్ వచ్చి 730 crores ఆర్డర్ బుక్ వచ్చింది దీనికి డేటా ప్యాటర్న్కి. ఆ తర్వాత వచ్చి కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది 44,800 crores దీని యొక్క ఆర్డర్ బుక్ రెవెన్యూ, అలాగే 800 crores నెట్ ప్రాఫిట్ ఉంది. దీనికి వచ్చి 22,500 crores ఆర్డర్ బుక్ ఉంది. అంటే ఎడిషనల్గా ఇంకా యాడ్ అయింది అనమాట కొచ్చిన్ షిప్ యార్డ్. ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్కి వచ్చి దాదాపు 30,980 దీని యొక్క రెవెన్యూ, 30,000 crores 31,000 crores దీనికి రెవెన్యూ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి ఇది 8,300 crores నెట్ ప్రాఫిట్. దీనికి వచ్చి 1,84,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది హాల్కి. అలాగే సిఎంట్ డిఎల్ఎం ఈ కంపెనీకి వచ్చి రెవెన్యూ 1,500 crores రెవెన్యూ ఉంది. అలాగే 68 crores నెట్ ప్రాఫిట్ ఇది. అయితే దీనికి 1,900 crores ఆర్డర్ బుక్ ఉంది. దాని తర్వాత చూసుకుంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ కంపెనీకి వచ్చి 5,000 crores రెవెన్యూ ఉంది. అలాగే 525 crores వచ్చి ప్రాఫిట్ ఉంది. అలాగే ఇప్పుడు దీనికి 25,000 crores దీని యొక్క ఆర్డర్ బుక్ ఉంది. దాని తర్వాత జెన్ టెక్నాలజీస్ ఉంది, ఇది 973 crores రెవెన్యూ, అలాగే 300 crores ప్రాఫిట్. ఇప్పుడు 950 crores ఆర్డర్ బుక్ ఉంది జెన్ టెక్నాలజీస్. తర్వాత భారత్ ఎలక్ట్రికల్స్, సో దీని యొక్క ప్రజెంట్ రెవెన్యూ వచ్చి 23,000 కోట్లు. దీనిలో ఆర్డర్ బుక్ నెట్ ప్రాఫిట్ వచ్చి 5,300 కోట్ల నెట్ ప్రాఫిట్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు దీనికి ఆర్డర్ బుక్ వచ్చి 71,650 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఆ తర్వాత ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్, ఇది 643 crores ప్రజెంట్ రెవెన్యూ, అలాగే 69 crores ఏమో ప్రాఫిట్. దాని తర్వాత 2,000 crores దీనికి ఆర్డర్ బుక్ వచ్చింది. తర్వాత బిఎంఎల్ కూడా దీనికి ఏంటంటే 2,300 కోట్ల రెవెన్యూ ఉంది. అలాగే 4.97 crores ప్రాఫిట్ ఉంది. దీనికి ఇప్పుడు 15,000 కోట్ల ఆర్డర్ బుక్ వచ్చింది. అలాగే భారత్ డైనమిక్స్, ఇది వచ్చి 1,500 crores రెవెన్యూ ఉంది. అలాగే 276 crores నెట్ ప్రాఫిట్. దీనికి ఈ కంపెనీకి 22,000 crores ఆర్డర్ బుక్ వచ్చింది. అలాగే డిసిఎక్స్ సిస్టమ్స్ ఈ కంపెనీ వచ్చి 530 కోట్లు రెవెన్యూ ఉంది. అయితే 18 కోట్లు ప్రాఫిట్ ఉంది. దీనికి 3,300 crores ఆర్డర్ బుక్ వచ్చింది. అలాగే మెజ్గాన్ డాక్ షిప్ యార్డ్ ఈ కంపెనీ వచ్చి 8,000 crores దీని యొక్క రెవెన్యూ, అలాగే 1,900 crores ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు 34,000 crores దీనికి ఆర్డర్ బుక్ వచ్చింది. తర్వాత ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఈ కంపెనీ వచ్చి 485 crores రెవెన్యూ, అలాగే 39 crores నెట్ ప్రాఫిట్. ఈ కంపెనీకి 942 crores ఆర్డర్ బుక్ ఉంది. అలాగే సోలార్ ఇండస్ట్రీస్, ఇది వచ్చి 5,300 crores రెవెన్యూ ఉంది, 933 crores నెట్ ప్రాఫిట్. ఇప్పుడు ఈ కంపెనీకి 7,100 crores ఆర్డర్ బుక్ వచ్చింది. దాదాపు ఈ కంపెనీలన్నీ డిఫెన్స్ కంపెనీస్ కాబట్టి సో ఈ కంపెనీలన్నీ కూడా మేజర్గా తయారు చేసేవి ఏంటి అంటే
ఈ డ్రోన్స్ ఫోకస్ అంతా కూడా డ్రోన్స్ మీద, మిసైల్ సిస్టము, అలాగే లైటరింగ్, మ్యూనిటేషన్స్, రాడార్ టెక్నాలజీస్, అలాగే ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అప్రూవల్స్, అలాగే ఫాస్ట్ ట్రాక్ క్రిటికల్ ఎక్విజిషన్స్ అండర్ డిఫెన్స్ ఎమర్జెన్సీ కింద కావాలి. అలాగే వీటన్నిటిలోకి మేజర్గా కోర్ బెనిఫిట్స్ తెలుస్తుంది ఏంటంటే బీఈఎల్, బీడీఎల్, అలాగే ఎంటీఆర్, జెన్ టెక్నాలజీస్, ఇవి ఎక్కువగా ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఇండస్ట్రియల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రిన్యూవబుల్ అండ్ ఇలరా క్యాపిటల్స్, వీటన్నిటికీ ఈ కంపెనీలన్నీ కూడా డిఫెన్స్ కంపెనీలు, ఈ సెక్టర్స్, ఈ రిక్వైర్మెంట్స్ అయితే మేజర్ కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు పీక్ హైలో కనుక చూస్తే డిఫెన్స్ సెక్టర్ వచ్చి ఇవాళ నిన్న లాస్ట్ వీక్ కొంచెం డౌన్ అయినాయి. దాదాపు చూసుకుంటే ఇప్పుడు ఇది డౌన్ 2% డౌన్ అయినాయి. పరాస్ డిఫెన్స్ వచ్చి 5% డౌన్ అయింది. బీఈఎంఎల్ వచ్చి 3% డౌన్లో ఉంది. హాల్ 2% డౌన్ అయింది. అలాగే జెన్ టెక్నాలజీస్ కూడా 2% డౌన్. సో ఇలా ఇవి కొంచెం బై అండ్ డిప్స్ లాగా చూస్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రాఫిట్ బుకింగ్ ఒకసారి బాగా పీక్ వెళ్ళింది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కొంచెం అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.